సో మనతో పాటు ఈ సినిమాకు సంబంధించి పాట రాసినటువంటి లిరిక్ రైటర్, సింగర్ మాటల తిరుపతి గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సినిమా గురించి ఏం చెప్తారు మీరు? అన్న ఇది మనకు టైటిల్ ఇంతకుముందే మనం కొంత అంటే ఏ కంటెంట్ తోటి ఏ కాన్సెప్ట్ వెళ్తుందనే దాని మీద ఒక టైటిల్ అయితే వెళ్ళిపోయింది బయటికి. వనం అంటే అది మూవీ టైటిల్ కాకపోయినా కూడా కాన్సెప్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఇది కంప్లీట్ నేచర్కి సంబంధించినటువంటిది. నేచరు రేపటి తరాలకు మనం ఎట్లా దాన్ని కాపాడి అందియాలనే కథ చుట్టూ సినిమా అంతా ఉంటుందన్న. ఒక మంచి కథతోటి వస్తున్నాడు డైరెక్టర్ నరేంద్రన్న. సార్, మీ పాటలు చాలా విన్నాము. ఒక్కొక్క పాట మిలియన్ల కొద్ది వ్యూస్ అవుతాయి. మీ పదాల అల్లిక కానీ అది అంటే మామూలుగా భావమర్దల మధ్య కావచ్చు, తర్వాత భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ సంభాషణతో కూడినటువంటి పాటలు చాలా బాగా వెళ్తూ ఉంటాయి, లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో మీరు రాసినటువంటి పాట అంటే ఎలా ఉండబోతుంది, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే ముఖ్యంగా నా పాటలలో మీరు 2 కోణాలు చూడవచ్చు. ఒకటి, మీరు ఆ జానపదం మా భావమర్దల పాటలు ఒక తీరైతే నా అన్నీ కూడా ప్రకృతికి బాగా దగ్గరగా ఉండే పాటలు ఉంటాయి. కాబట్టి దీంట్లో నాకు ఆ 2 పాటలు రాసే అవకాశం వచ్చింది. ఒకటేమో ప్రకృతి అమ్మాయికి మధ్యలో సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రకృతిని కాపాడేటందుకు ఎవరైతే ఫైట్ చేస్తారో ఆయన చుట్టూ తిరిగే కథకు నా పాట ఒకటే ఉంటుంది. మంచి సబ్జెక్ట్ పాటలు 2 నాకు ఈ సినిమాలో అవకాశం రావడం జరిగింది. ఇంతకుముందు మామూలుగా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు, సినిమాలు ఇప్పుడిప్పుడే తీస్తున్నారు. బలగంకు ముందు వేరు, తెలంగాణ బలగం తర్వాత వేరు అనే ఒక పేరు అయితే వచ్చింది. అంటే మామూలుగా తెలంగాణ వాళ్ళు కూడా ఒక గట్టి మంచి సినిమాలు నిర్మిస్తారు, వాళ్ళతో అయితే అనే స్టేజ్కి వెళ్ళింది. సో ఈ సినిమా ద్వారా మనం సినిమా ఇండస్ట్రీకి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీకి గట్టి పోటీ ఇవ్వచ్చు అంటారా? మీరు చెప్పింది 100% నిజమన్నా. ఎందుకంటే మనము బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ చూసుకుంటే అంత ముందు కూడా మేము ఇండస్ట్రీలో ఉన్నాము, మార్కెట్లో ఉన్నాము. అప్పుడు వచ్చే అవకాశాలు కానీ, అప్పుడు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన పాటకు, మన మాటకు, మన ఆటకు, మన కథకు వీటన్నిటి కూడా ఒక పెద్దపీట అనేది దొరికింది. ఇవాళ రోజున యూట్యూబ్ రంగం కూడా సినిమా రంగానికి ఏమాత్రం తీసిపోదు అనే దాంట్లో మన ఆర్టిస్టులు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఎవరికైనా చివరి గమ్యం ఏంటిది అని అంటే, మనం ఎక్కడ అంటే ఈ రంగానికి సంబంధించి మనం రంగస్థలం నుంచి మొదలుకుంటే ఇలా టీవీ రంగం తర్వాత మనం ఫైనల్గా వెళ్ళాల్సింది ఏంటి అని అంటే వెండితెర. వెండితెరకి వెళ్ళే దశలో ఇప్పుడు బల్గం సినిమా అయితేనేమి, ఇప్పుడు అన్న రాజనరేంద్ర తీసిన సినిమా అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు ఒక మెట్ల లాంటి, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక దారి వేస్తున్నట్టు ఉంటుంది అన్న. అయితే మామూలుగా రాజనరేంద్ర గారు ఎలాంటి పాటలు తీసినా కానీ చాలా శ్రమ పెట్టి తీస్తారు. తర్వాత ఒక 5 నిమిషాల పాటలు కూడా ఒక సినిమా కనబడుతుంది అని చాలామంది అంటున్నారు. నేను కూడా చాలా పాటలు చూశాను. ఆ పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే దాంట్లో ఒక స్టోరీ కనబడుతుంది, ఒక సినిమా స్టోరీ మొత్తం కనబడుతుంది. సో దీంట్లో ఎట్లా కష్టపడరు, ఆయన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద అద్భుతంగా చూడబోతారన్న. ఒక మంచి కథతోటి వస్తున్నాడు నరేంద్ర అన్న, అద్భుతంగా. ఇప్పుడు గతంలో ఆయన చేసిన వర్క్ మీరంతా చూస్తున్నారు, కొన్ని సాంగ్స్ అయితేనేమి, గతంలో సినిమాలు అయితేనేమి చూస్తున్నారు. తను ఒక మంచి పాయింట్ తీసుకొని వస్తూ ఉంటాడు. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనకు నేచర్ అనగానే చాలామందిని కనెక్ట్ చేస్తుంది. దాంట్లో ఆర్టిస్టులు అంతా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఆర్టిస్టులు, ఈ ప్రాంత వాతావరణంలో తీసినటువంటి సినిమా. తప్పకుండా ఇటు తెలంగాణ కాకుండా తెలుగు 2 రాష్ట్రాలను కూడా ఇది ఆకట్టుకునే సినిమా అవుతుందన్న. సో మీతో పాటు ఇంకా ఎవరెవరు దీంట్లో సాంగ్స్ రాయడం జరిగింది, వారితో పాటు మీ ఎక్స్పీరియన్స్ దాని గురించి ఏమని చెప్పాలి? దీంట్లో మీకు ఇప్పుడు మన తెలంగాణలోనే ఒక టాప్ రైటర్లో ఒకరైనటువంటి కాసల శ్యామన్న పాట రాశాడు. మనకు కమల్ ఇస్లావత్ రాశాడు. అట్లనే నేను రాసినాను. దీంట్లో ఇప్పుడు దీనికి మ్యూజిక్గా మనకు మదీన్ ఎస్కే ఫోక్ దాంట్లోనే ఒక టాప్లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన సంగీతం చేశాడు. ఒక మంచి టీం వర్క్, ఇదంతా కూడా మంచి టీము. ఇంతకుముందు చేసిన ప్రతిదీ కూడా సక్సెస్ ఉంది. దీంట్లో కూడా ఖచ్చితంగా మేము అందరం సక్సెస్ అవుతామని ఆశిస్తున్నాం.